అనగనగా అవంతిపురం. అక్కడో వ్యాపారి ఉండేవాడు. అతని పేరు ధనగుప్తుడు. అతనికి ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి పేరు అతిపద, రెండో అమ్మాయి పేరు అతిపాత, మూడో అమ్మాయి పేరు అతిథి. అందానికే అందం అతిథి. చిలకలా మాట్లాడుతుంది, కోయిలలా పాడుతుంది, నెమలిలా నాట్యమాడుతుంది. మా ఇంటి మహాలక్ష్మి అంటాడామెను ధనగుప్తుడు. వ్యాపారం చేసేందుకు పక్క రాజ్యానికి వెళ్తూ అమ్మాయిలకు ఏం కావాలో చెప్పమన్నాడతను. తిరుగు ప్రయాణంలో తీసుకొస్తానన్నాడు. పెద్దమ్మాయి పట్టు పరికిణీ కావాలంది, రెండో అమ్మాయి ముత్యాల హారం కావాలంది, మూడోది అతిథి ఏం కావాలో చెప్పలేదు, ఆలోచించసాగింది. చెప్పమ్మా, ఏం కావాలి అడిగాడు ధనగుప్తుడు. గులాబీ కావాలి నాన్న, నా కోసమే పూచినట్టు ప్రత్యేకంగా ఉండాలి అంది అతిథి. తప్పకుండా అని కూతుర నుదుటిన ముద్దు పెట్టి బయలుదేరాడు ధనగుప్తుడు. వారం గడిచింది. పక్క రాజ్యంలో వ్యాపారం పూర్తి అయింది. అతిపద కోరినట్టుగా ఆమెకు పట్టి పరికిణీ కొన్నాడు ధనగుప్తుడు. అతిపాత కోరినట్టుగా ఆమెకు ముత్యాల హారం కొన్నాడు. అతిథి కోరినట్టుగా గులాబీ కనిపించలేదు. దానిని వెతుకుతూ ముందుకు ప్రయాణించాడు ధనగుప్తుడు. గుర్రం మీద బయలుదేరాడు. చీకటి పడుతోంది, అయినా ప్రయాణాన్ని ఆపలేదు. ఇంతలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలి వాన పుంజుకుంది. గుర్రానికి దోవ కనిపించడం లేదు. అడుగు తీసి అడుగు వేయలేకపోతుందది. మెరుపు మెరిసింది. ఇంతలో ఆ వెలుగులో ఓ పెద్ద భవనం కనిపించింది ధనగుప్తుడికి. రాజభవనంలా ఉందది. ఈ గాలివానలో ప్రయాణించడం కష్టం. అక్కడేదో భవనం ఉంది, అందులో తలదాచుకోవడం మంచిది అనుకున్నాడు. కిందికి దిగి గుర్రాన్ని పట్టి నడిపిస్తూ భవనం దగ్గరికి చేరుకున్నాడు ధనగుప్తుడు. ద్వారపాలకులు ఎవరూ లేరు. తలుపులు తెరిచి ఉన్నాయి. ఎవరండి లోపల కేకేశాడు ధనగుప్తుడు. సమాధానం లేదు. తెగించాడు. లోపలికి ప్రవేశించాడు. ఏమండి, ఏమండి అని పిలుస్తూనే ఉన్నాడు. పలుకలేదెవరు. పొడిబట్టలు కనిపించాయక్కడ. మొహమాట పడలేదు. తన తడిబట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నాడు ధనగుప్తుడు. చావిడి దాటి ముందుకు నడిచాడు. భోజనాల గది కనిపించింది. ఆ గదిలో ఒక పీట వేసి ఉంది. వడ్డించిన విస్తరి ఉంది. పంచభక్ష పరమాన్నాలున్నాయి. ఆకలి అనిపిస్తున్నా అణుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడిక అణచలేకపోయాడు. ఆకలి రెట్టింపైనట్టు అనిపించడంతో సిగ్గుపడలేదు. వెళ్ళి పీట మీద కూర్చున్నాడు. విస్తరిలో వడ్డించినవన్నీ ఇష్టంగా తిన్నాడు. వసారాలనుకొచ్చాడు. తరువాత మేడ మీదికి మెట్లు ఉన్నాయి. అక్కడ్నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కి మీదికి చేరాడు. అక్కడ వరుస పెట్టి గదులు కనిపించాయి. ఓ గదిలో అయితే చలిమంట వేసి ఉంచారెవరో. మంటకి దగ్గర హంసతూలికా తల్పం కూడా ఉంది. తల్పం మీద కూర్చొని కాసేపు చలి కాచుకున్నాడు. అలా చలి కాచుకుంటున్నప్పుడే అతనికి కనులు మూతల పడ్డాయి. నిద్ర ముంచుకొచ్చింది. వాలిపోయాడు తల్పం మీద. హాయిగా నిద్రపోయాడు. తెల్లవారింది. మెలుక వచ్చి చూశాడు ధనగుప్తుడు. తేనీరు పొగలు కక్కుతూ కనిపించింది. అందుకున్నాడు. తాగి హాయిగా ఉందనిపించింది. ఎవరో మహానుభావుడు అడగకుండానే అన్నీ అమరుస్తున్నాడు. అందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాడు ధనగుప్తుడు. అతని కోసం వెతికాడు. కనిపించలేదెవరు. రాత్రి గుర్రాన్ని ఉద్యానవనంలో కట్టి వదిలేశాడు. ఎలా ఉందో ఏమో చూడాలనుకుని పరుగు తీశాడు అటుగా. గుర్రం క్షేమంగానే ఉంది. దాన్ని ఓసారి నిమిరాడు. అప్పుడతని కంటికి నిండుగా పూచిన గులాబీ మొక్క కనిపించింది. పువ్వులన్నీ ప్రత్యేకంగా కనిపించాయి. అతిథి కోసమే పూచినట్టుగా ఉన్నాయి. ఆలస్యం చేయలేదతను. పరుగున వెళ్ళి ఓ గులాబీని అందుకున్నాడు. అంతే, గూర్ఘరిస్తూ మీద పడిందో ఆకారం. కృతజ్ఞుడా అంది. విదిలించుకొని చూశాడు ధనగుప్తుడు. పంది ముఖంతో కనిపించాడో వ్యక్తి. ముఖం మాత్రమే పంది. మిగిలిన శరీర భాగాలన్నీ మానవునిలాగానే ఉన్నాయి. ఆరోగ్యంగా బలంగా ఉన్నాడతను. ఎవరు నువ్వు వణికిపోతూ అడిగాడు ధనగుప్తుడు. నా పేరు సెల్లెక్కి అన్నాడతను. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోపంగా ఉన్నాడతను. గాలివానలో కొట్టుకుని పోవలసిన వాడివి. ఇల్లు చూపించాను, పొడిబట్టలిచ్చాను, తిండి పెట్టాను, చలిమంట వేసి తల్పం మీద పడుకోనిస్తే అందుకు ఇదా ప్రతిఫలం? నాకిష్టమైన గులాబీని తెంచి తెగిస్తావా? ఎంత ధైర్యం! చూడు నిన్నేం చేస్తానో. ఆవేశంగా మీదికి రాబోయాడు సెల్లెక్కి. భయం వేసింది ధనగుప్తుడికి. నమస్కరిస్తూ మోకాళ్ళ మీద కూర్చున్నాడు. క్షమించు, తెలియక చేసిన అపరాధం ఇది. అయినా ఈ గులాబీ నా కోసం కాదు, మరెవరి కోసం? నా చిన్ని తల్లి అతిథి కోసం. ఇలాంటి గులాబీనే కావాలంది తను. ఇక్కడ దొరికింది, తెంచాను. తప్పే, ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను చంపకు. నువ్వేం చెబితే అది చేస్తాను. కన్నీళ్లు పెట్టుకున్నాడు ధనగుప్తుడు.
చంపను. నిన్ను చంపకుండా వదిలేస్తున్నందుకు నువ్వో పని చెయ్యాలి. చెప్పు, ఏం చేయమంటావు? నీ కూతురు అతిథిని నాకిచ్చేయి. ఇస్తావా లేదా? మీద పడబోతున్నాడు సెల్లకి. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. నన్ను చంపకు. కాళ్ళు పట్టుకున్నాడు ధనగుప్తుడు. శాంతించాడు సెల్లకి. ప్రాణాన్ని నిలుపుకోవాలంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. తప్పదు అనుకున్నాడు ధనగుప్తుడు. వెళ్ళిరా అన్నాడు సెల్లకి. భయంగా బాధగా అక్కడ్నుంచి బయలుదేరాడు ధనగుప్తుడు. ఇంటికి చేరుకున్నాడు. అంత దూరం నుంచే తండ్రిని చూశారు ముగ్గురమ్మాయిలు. పరుగున చేరుకున్నారు తండ్రిని. పలకరించారు. బాధగా భయంగా ఉన్న తండ్రిని అతిథి గమనించింది. ఆమెను చూస్తూ తండ్రి కళ్ళు చెమర్చుకోవడాన్ని కూడా గుర్తించింది. ఏం జరిగింది నాన్న? అడిగింది. చెప్పలేక జరిగిందంతా చెప్పుకొచ్చాడు ధనగుప్తుడు. తప్పు చేశానమ్మా. నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు నిన్ను బలి చేశాను అన్నాడు ధనగుప్తుడు. నన్ను మీరు బలి చేసింది లేదు. బాధపడకండి. మీకోసం నేనేమైనా చేస్తాను. కన్న కూతురుగా అది నా బాధ్యత. మీ మాట మీరు నిలబెట్టుకోండి. నన్ను తీసుకుని వెళ్ళండి. పదండి అక్కడికి అంది అతిథి. తల్లి, చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలి. చేతులు జోడించాడు ధనగుప్తుడు. ఏంటి నాన్న ఇది? తప్పు. జోడించిన చేతుల్ని విడదీసింది. బయలుదేరారిద్దరు. భవనానికి చేరుకున్నారు. భవనంలో తన గదిలో అటు తిరిగి నిల్చుని ఉన్నాడు సెల్లకి. అయ్యా పిలిచాడు ధనగుప్తుడు. అప్పుడు ఇటు తిరిగాడు సెల్లకి. అతిథిని చూసి ఎంత అందగత్తే అని సెల్లకి ఆశ్చర్యపోతే, సెల్లకిని చూసి పందిముఖం వీడు ఎంత అసహ్యంగా ఉన్నాడో అని భయపడింది. పెద్దగా కేకేసి తండ్రిని పట్టుకుంది. కళ్ళు మూసుకుంది. కాసేపటికి తేరుకుంది. ధైర్యంగా ఇప్పుడు సెల్లకిని చూడసాగింది. వెళ్ళిరండి నాన్న, నాకిప్పుడేం భయం లేదు అంది అతిథి. 1000 ఏళ్ళు క్షేమంగా ఉండమ్మా అని దీవించి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాడు ధనగుప్తుడు. రోజులు గడుస్తున్నాయి. అతిథికి ఓ అందమైన గదిని కేటాయించాడు సెల్లకి. అందులో అతిథికి కావలసినవన్నీ అమరి ఉన్నాయి. పెద్ద కిటికీ ఉంది. ఆ కిటికీ దగ్గర కూర్చొని ఆకాశాన్ని గంటలు చూసేది అతిథి. ఆమె ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటే ఆమెను చూస్తూ కూర్చునేవాడు సెల్లకి. కొద్ది దూరంలోనే కూర్చునేవాడు. అతిథికి ఏది అవసరమైనా అందించేవాడు. ఆత్రపడేవాడు. అతని ఆత్రాన్ని తొలి రోజుల్లో నటన అనుకునేది అతిథి. అసహ్యించుకునేది. తరువాత అతని ఆత్రంలో కనిపించని అభిమానం ఉన్నదని తెలుసుకొని సన్నగా నవ్వేది. ఆ నవ్వుకి సెల్లకి పొంగిపోయేవాడు. అప్పుడు మాటలు కలిపింది అతిథి. సెల్లకితో మాటలాడుతూ పొద్దుపుచ్చేది. మాట్లాడుతూ అతిథికి సెల్లకి కొండలు చూపించేవాడు, కోనలు చూపించేవాడు. సెలయేరులు చూపించి ఆమె స్నానం చేస్తుంటే గట్టున కాపలాగా కూర్చునేవాడు. కొద్ది కాలంలోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహాన్ని ఆసరాగా చేసుకొని ఒకనాడు సెల్లకి ఇలా అడిగాడామెను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ మాటకి చేష్టలుడికిపోయింది అతిథి. పందిని పెళ్లి చేసుకోవడమా? ఎంత అసహ్యం అనుకుంది. వాంతి వచ్చినట్టయింది ఆమెకి. సెల్లకిని పెళ్లి చేసుకోవడం కన్నా చనిపోవడమే సుఖం అనుకుంది. అంతలోనే తమాయించుకొని పెళ్లి చేసుకోనంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించగలిగింది. తన మీద కోపంతో తండ్రిని చంపేస్తాడేమో సెల్లకి. తరువాత అక్కలిద్దరినీ చంపేస్తాడు. వాళ్ళేం పాపం చేశారని వాళ్ళకి శిక్ష అనుకుంది అతిథి. సమాధానం స్పష్టంగా చెప్పలేక ఇలా అంది. సమాధానం ఇప్పటికిప్పటి చెప్పలేను. నాకు కొంచెం సమయం కావాలి అంది అతిథి. చేసుకోనంటే చేసుకోనని చెప్పు, నేనేం బాధపడను అన్నాడు సెల్లకి. అలా అన్నాడే కాని బాధపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగానే రోజులు గడుస్తున్నాయి. పెళ్లి మాట మళ్ళీ ఎత్తలేదు సెల్లకి. ఒకరోజు ఓ అద్దాన్ని బహుమతిగా అతిథికిచ్చాడు. మాయాదర్పణం, ఇందులో నీకేం కావాలంటే అది కనిపిస్తుంది అన్నాడు సెల్లకి. చూసింది అతిథి. అద్దంలో ఆమె తండ్రి, అక్క చెల్లెలిద్దరూ కనిపించారు. వాళ్ళనే కావాలనుకున్నదామె. మాట్లాడింది వాళ్ళతో. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. బాగున్నారంతా. ఆనందించింది. నీ మేలు మర్చిపోలేను. చేతులు జోడించింది అతిథి. ఒంటరిగా ఉన్నామని, బాధపడుతున్నామని గమనించాను. అందుకే అద్దాన్ని ఇచ్చాను అన్నాడు. ఆనాటి నుంచి అతిథికి అద్దమే లోకమైపోయింది. ఏది కావాలంటే దానిని చూస్తూ, ఎవరితో మాట్లాడాలంటే వారితో మాట్లాడుతూ, రోజుల్ని గంటలుగా, గంటల్ని నిమిషాలుగా, నిమిషాల్ని సెకండ్లుగా గడపసాగింది. ఒకరోజు ఏడుస్తూ కూర్చుంది అతిథి. గమనించాడది సెల్లకి.
ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు. మా నాన్నకి ఒంట్లో ఏమీ బాగాలేదు, చనిపోయేట్టుగా ఉన్నాడు అంది అతిథి. నేనోసారి మా ఇంటికెళ్ళొస్తాను అంది అంతలోనే. ఒప్పుకోను గట్టిగా అరిచాడు సెల్లకి. నువ్వీ భవనంలోంచి అడుగు తీసి బయట పెట్టలేవు అన్నాడంత గట్టిగానే. అతిథి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కంటికి మంటికి ఏకధారగా ఎడవసాగింది. ఆమె దుఃఖం సెల్లకిని కరిగించింది. అప్పుడిలా అన్నాడు. వెళ్ళాలంటే వెళ్ళు, అయితే వారం రోజులే గడువు. గడువు లోపల నువ్వు వెట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండాలి. లేకపోయావో నిన్ను నీ వాళ్ళని అందర్నీ చంపేస్తాను. సెల్లకిని ఆనందంగా చూసింది అతిథి. అయితే చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి మరీ వెళ్ళాలి. ప్రమాణం చేస్తావా అడిగాడు సెల్లకి. చేస్తాను అంటూ సెల్లకి చేతిని అందుకుంది అతిథి. అతని చేతిలో చేయి వేసింది. నువ్వు జంతువులా ఉన్నా నీలో మానవత్వం ఉంది, దయ ఉంది అని మెచ్చుకుంది. పరుగు పరుగున తండ్రి దగ్గరికి బయలుదేరింది. తన ప్రాణం కోసం కూతురి ప్రాణం పణంగా పెట్టానని ధనగుప్తుడు తల్లడిల్లిపోయాడు. ఆ బాధతోని మంచం పట్టాడు. ఎప్పుడైతే అతిథి ఇంటికి చేరుకుందో, క్షేమంగా ఉందని తెలిసిందో అప్పటినుంచి కొద్ది కొద్దిగా తేరుకున్నాడు. చావుకల పోయి జీవకల రాసాగింది. తండ్రిని కనిపెట్టుకొని సపర్యలు చేయసాగింది అతిథి. కూతురి పరిచర్యల వల్ల కూడా కోలుకున్నాడతను. అక్కడ నీకెలా ఉందమ్మా అడిగాడు ధనగుప్తుడు. బాగానే ఉంది నాన్న. చూడ్డానికి సెల్లకి భయంకరంగా ఉంటాడు, కానీ నిజానికి చాలా మంచివాడు నాన్న. మీకు బాగలేదని చెప్పిన వెంటనే పంపించాడు చూశారా అంది. వారం రోజుల గడువు గడిచిపోయింది. గమనించలేదు అతిథి. అసలు ఆ గడువు మాటే మరిచిపోయిందామె. ఓ రాత్రి కలకంది అతిథి. ఆ కలలో సెల్లకి చనిపోవడాన్ని చూసింది. చనిపోతూ సెల్లకి గట్టిగా అరుస్తున్నాడిలా. రా అతిథి, రా, నన్ను కాపాడు. లేచి కూర్చుంది అతిథి. సెల్లకి ప్రాణాపాయంలో ఉండడాన్ని తట్టుకోలేకపోయింది. చేసిన ప్రమాణం కూడా గుర్తుకు తెచ్చుకుంది. ఏడుస్తూ రాత్రికి రాత్రే బయలుదేరింది. చీకటిలో గుర్రాన్ని దౌడు తీయించింది. కటిక చీకటైనా తెగించింది. పరిగెత్తు, వేగంగా పరిగెత్తు, నీకు దన్నం పెడతాను. గుర్రాన్ని బతిమాలాడింది. గుర్రం కాలికి రాయి తగిలింది, బోర్లా పడింది. దాంతోపాటు అతిథి కూడా పడిపోయింది. బాగా గాయాలయ్యాయి. నెత్తురు కారుతోంది. చేతికి తగిలిన తడిని బట్టి నెత్తురు అని తెలుసుకోగలిగిందామె. అయినా భయపడలేదు. గుర్రాన్ని వదల్లేదు. దాన్ని లేపి మళ్ళీ పరుగు తీయించింది. ఎలాగైతేనేం ఆఖరికి భవనానికి చేరుకుంది. సెల్లకి, సెల్లకి అంటూ పరుగులాంటి నడకతో లోనికి ప్రవేశించింది అతిథి. చావిడిలో లేడు సెల్లకి. మేడమెట్లు ఎక్కింది. అక్కడ వసారాలో కూడా లేడు సెల్లకి. అతని గదిలో వెతికింది. అక్కడ కూడా కనిపించలేదు. సెల్లకి, సెల్లకి అంటూ ఏడుస్తూ ఉద్యానవనంలో చీకటిలో వెదకసాగింది. కనిపించాడు సెల్లకి. కింద పడిపోయి ఉన్నాడు. ప్రాణాలు పోతున్నట్టుగా ఉన్నాడు. కళ్ళు మూతలు పడుతున్నాయి. సెల్లకి, సెల్లకి అంటూ సెల్లకిని ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకుంది అతిథి. వద్దు, చనిపోవద్దు, బతకాలి, నువ్వు బతకాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సెల్లకి. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను సెల్లకి. కళ్ళు తెరు, ఇదిగో వచ్చేశాను, నీ అతిథిని వచ్చేశాను. నా కోసం కళ్ళు తెరు సెల్లకి. నీకే చెబుతుంది, కళ్ళు తెరు, చూడు, నన్ను చూడు. గగ్గోలెత్తింది అతిథి. సెల్లకిని మరింత గట్టిగా కౌగిలించుకుంది. అతని నుదుటన తన నుదుటను ఆనించింది. ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. అప్పుడు జరిగిందో అద్భుతం. వెన్నెల విచ్చుకుంది. సెల్లకి పంది మొహం మాయమైపోయింది. దాని స్థానంలో ఓ అందమైన యువకుని మొహం చోటు చేసుకుంది. ఇప్పుడు అచ్చు రాజకుమారుడిలా ఉన్నాడతను. అతిథి ప్రేమగా పిలిచాడు. ఆ పిలుపుకు కళ్ళు విప్పి చూసింది అతిథి. తన ఒడిలో సెల్లకి స్థానంలో అందమైన రాజకుమారుడు ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. చేతులు వణికాయి. పట్టు సడలుతోంది. కింద పడేయకు, పట్టుకో. నేను నీ సెల్లకిని. శాప విమోచనమయ్యింది. తిరిగి రాజకుమారుణ్ణయ్యాను. అయోమయంగా చూడసాగింది అతిథి. ఒకానొక మంత్రగత్తె శాపంతో సెల్లకి నయ్యాను. పంది మొహంతో మిమ్మల్నందరినీ హింసించాను. పందిని ప్రేమగా తీసుకునే అందగత్తె రావాలి. తనంత తానుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాననాలి. అప్పుడే ఆ శాప విమోచనం అంది మంత్రగత్తె. ఇన్నాళ్ళకి నువ్వా మాట అన్నావు. నా నిజరూపం నాకు వచ్చింది అన్నాడు రాజకుమారుడు. సిగ్గుపడుతున్న అతిథితో ఇలా అన్నాడు. పెళ్లి చేసుకుందామా మరి? రాజకుమారుణ్ణి చేజార్చి
ముఖాన్ని చేతిలో దాచుకుంది అతిథి. సిగ్గుల మొగ్గయింది. ఆమెను దగ్గరకు తీసుకున్నాడతను. రాజకుమారునితో అతిథికి పెళ్ళైపోయింది. ఆనాటి నుంచి ఉద్యానవనంలో అన్నీ అతిథికి నచ్చిన గులాబీలే పూయసాగాయి. అన్నీ ఆమె కోసమే పూయసాగాయి. ఇప్పుడు ఆ భవనం పేరు గులాబీ భవనం. ఆ పేరుతోనే అనాథలందరికీ అక్కడ ఆతిథ్యం లభిస్తుంది. ధన్యవాదాలు.